హలో అందరికీ వెల్కమ్ టు భావిక చేష్విక. ఈరోజు మన ఛానల్లో ఒక సూపర్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. సూపర్ టేస్టీగా కరకరలాడే చక్రాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినావో. ఇవైతే నేను చక్రాల గిద్దలు లేకుండా చేశానన్నమాట. పాల ప్యాకెట్ ఉంటుంది కదా, పాల ప్యాకెట్ కవర్తో చేశాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్ కూడా. నేనైతే ఇది ఫస్ట్ టైం అయితే చేస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. దానిలోకి 1 కప్పు బియ్యం పిండి, అలానే 2 కప్పుల శనగపిండి అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం కారం అయితే వేసాను నేను. కొంచెం వాము కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. దీనిలో మనకి ఉండలేం లేకుండా మొత్తం కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా. అలానే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసేస్తే మొత్తం జావగా అయిపోతుంది అన్నమాట. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఈజీగా వస్తుందన్నమాట. చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇలా మొత్తం లంప్స్ ఏం లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు దీని మీద ప్లేట్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. దీని మీద ప్లేట్ పెట్టుకుని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. నేనైతే ఒక చిన్నది పాల ప్యాకెట్ కవర్ అయితే తీసుకున్నాను. దానికి ఒక సైడ్ అయితే చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకున్నాను. ఇంకో సైడ్లో ఓపెన్ చేసేసి దానిలోకి పిండి అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్స్ ఉన్న వైపు ఇలా ప్రెస్ చేస్తూ ఆ పిండిని అయితే ఇలా వేసుకోవాలి. షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మామూలుగా చక్రాల గిద్దతో వేసుకుంటాం కదా, అదే విధంగా వస్తాయి అన్నమాట చక్రాలు అనేవి. చూస్తున్నారు కదా, ఇంతేనండి. ఇవైతే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అన్నమాట. ఉడకటం కూడా చాలా ఫాస్ట్గా ఫ్రై అయినాయి. ఇదే విధంగా ఇంకోసారి కూడా వేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఆ హోల్స్లో కొంచెం ప్రెస్ చేస్తూ వేస్తే షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేనండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా టేస్టీగా కరకరలాడే చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా ఈజీగా అయిపోయింది అన్నమాట ప్రాసెస్ అనేది. చూస్తున్నారు కదా, ఒకసారి మీరు ఈ వీడియోని ఫుల్గా చూసి ఎలా వచ్చింది ఏంటి అనేది మనకి కామెంట్ అయితే చేయండి. చూసారు కదా, చక్రాలు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.